సుందరితో డూప్లికేట్ చిట్టిగా నాటకమాడిస్తున్నది దమయంతి అన్న నిజం తెలిసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాధ అలాగే రామలింగం. ఇంత కుట్ర ఎందుకు చేస్తున్నట్టు దమయంతి? ఏం ఆశించి చేస్తుంది? వాళ్ళు పక్కాగా చెప్తున్నారు కదా, ప్రముఖ రాజకీయ నాయకురాలు దమయంతి మేడం మా దగ్గరకు వచ్చి అది పనిగా సుందరిని ఈ నాటకం వెయ్యాలి, ఒక తండ్రికి కూతురుగా నటించాలి అని చెప్పి తీసుకొని వెళ్ళింది అన్నట్టుగా మాట్లాడడంతో అంత అవసరం ఏముంది అని. అసలు వీళ్ళు ఇలా నిజం ఎలా ఎందుకు చెప్పారు అంటే, రామలింగము రాధ ఇద్దరు కలిసి ఒక రియాలిటీ షోలో మీ కూతుర్ని యాక్టింగ్ చేయాలనేది చూస్తున్నాము, ఆ రియాలిటీ షో ₹1,00,00,000 ప్రైజ్ మనీ అని చెప్పడంతో వాళ్ళు ₹1,00,00,000 ఆశపడిపోయి, అంటే ఇక్కడ ఇచ్చేది దమయంతి 10 లక్షలే కాబట్టి అక్కడ ₹1,00,00,000 కాబట్టి మన లైఫ్ సెటిల్ అయిపోద్ది అని ఈ సుందరి వాళ్ళ అమ్మ నాన్న అనుకొని మొత్తం నిజం చెప్పేస్తారనమాట. ఒక రియాలిటీ షో ఉంది, బిగ్ బాస్ లాంటివి ఉన్నాయి కదా, అలాంటి షోస్లో మీ కూతురు కనుక వచ్చింది అంటే ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోద్ది, హీరోయిన్ అయిపోద్ది అన్నట్టుగా చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి అసలు నిజం రాబడుతుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు దమయంతి పేరు చెప్పి అలాగే భవానీ శంకర్ పేరు చెప్తారో రాధకి దిమ్మ తిరిగిపోద్ది అనమాట. ఇదేంటి ఇలా ఎందుకు చేస్తుంది? అసలు లేని చిట్టీని, అసలు ఎక్కడుందో తెలియని చిట్టీని చిట్టిగా రామచంద్రయ్య ముందుకు తీసుకొచ్చింది ఎందుకు? అసలు ఏం చేయబోతుంది అన్నట్టుగా రాధ ఆలోచన పడుతుందన్నమాట. ఈ విషయాన్ని విక్రమ్ చెప్దామా అనుకుంటే విక్రమ్ కావాలనే చిట్టి వస్తే నీ స్థానం ఎక్కడ పోద్ది, నీదంతా నువ్వు డ్రామా ఆడుతున్నావు కదా అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని రాధ కంగారు పడుతుంది. ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలి, అప్పుడే ఇంట్లో అందరి ముందు బయట పెట్టి ఆ దమయంతి కుట్ర ఈ సుందరి నాటకాన్ని బట్టబయలు చేసి దాన్ని ఇంట్లోంచి తరిమేసేయాలి. ఇంతమంది మోసపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు, నిజంగా అసలైన చిట్టి ఆ DNA రిపోర్ట్ ద్వారా తెలుసుకొని వాళ్ళు నిజమైన చిట్టి అనుకొని మోసపోతున్నారు ఎమోషనల్గా అనుకుంటూ, ఇక రాధ ఆ సుందరి వాళ్ళ అమ్మ నాన్నని డైరెక్ట్గా ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయబోతుంది రామలింగం సహాయంతో. మరి నెక్స్ట్ ఏం జరగబోతున్నది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.